కోడలు వచ్చాక ఏం గొడవ జరుగుతుందో అని భయపడుతూనే ఇంట్లోకి అడుగు పెట్టాను. వంటింట్లో పెట్టిన గారెలు ఆవడలు తగ్గాయి? నిలదీసింది. నా స్నేహితురాలు పాపం ఆశ్రమంలో ఉంటోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత కనిపిస్తే నాంచాను. ఇదేం ధర్మసత్రం కాదు, తీసుకొచ్చి టిఫిన్లు కాఫీలు ఇచ్చి మర్యాదలు చేయడానికి. సిగ్గు, అవమానం. ఇది నా ఇంట్లోని నా స్టేటస్. పండుగ రోజులని గారెలు ఆవడలు చేశాను కానీ పిల్లలు హడావిడిగా అన్నం తిని సినిమాకు వెళ్లారు. గారెలు తిననే లేదు. మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్లే సమయానికి పిండి వంటలు అవ్వనే లేదు. నేను కాస్త అటు ఇటు వెళ్ళేటప్పటికీ వంటింట్లోకి వెళ్ళడం, వెతకటం, తినేయడం. అందులోనూ అది నూనె సరుకు. రాత్రికి కళ్ళు కళ్ళుమంటూ దగ్గుతారు. మీది మీకే తెలియాలి. రేపొద్దున దగ్గు ఆయాసం ఎక్కువైపోతే ఈ చాకరీ ఎవరు చేస్తారు? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. మీ అబ్బాయిని రానియండి, సంగతి తేలనిద్దాం. మీరో నేనో ఉండాలి ఇంట్లో. పైగా మీ ఫ్రెండ్స్ ఆశ్రమంలో ఉందని అన్నారు. మీరు పోండి, అక్కడే ఉండొచ్చు.